మామూలుగా ప్రతి ఒక్కరు అంటే ఇల్లు కట్టిన తర్వాత ప్రతి ఒక్కరు ఏంటి పూజలు చేసి లేదంటే హోమాలు చేసి లేదంటే వ్రతాలు చేసి దిగుతారు. మరి అలాంటప్పుడు ఆ మంత్రశక్తి అనేది ఆ ఇంటికి ఉండదంటారా? వాస్తు దోషమే పవర్ చూపిస్తుంది. అంటే తాత్కాలికం కదా. మంత్రశాస్త్రం అనేది శబ్దం అనేది తాత్కాలిక ఉపశాంతి, పర్మనెంట్గా ఉండదు. ఇప్పుడు ఋగ్వేదులు, పండితులు, జ్ఞానులు, యోగులు వీళ్ళు ఉంటారు. వాళ్ళది వేరే డిఫరెంట్. వాళ్ళ జీవనం మన జీవనం ఊటి కాదు కదా. మనం ఆశతో భార్య పిల్లలు చదువు ఆదాయము ఇవన్నీ కోరికలతో నడుస్తాం. వాళ్ళది అట్లా కదా. వాళ్ళు నిత్యం ఆ శబ్దాన్ని స్మరిస్తూ ఉచ్చారణ చేస్తూ సాధన చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలిమెంట్స్ పెద్దగా ఎక్కువగా హాని చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ సాధనలో నిత్యం ఆ సాధనలో ఉంటారు. మనం నిత్యం సాధనలో ఒక మంత్రం తీసుకుని రోజు మనం సంసార జీవితం చేస్తూ ఎట్లా సాధ్యపడుతుంది? వాళ్ళని కంపేర్ చేసుకుంటే కుదరదు. వాళ్ళు కూడా జ్ఞానులు కూడా ఇది పని చేయదు అంటాం కూడా కుదరదు. ఎందుకంటే వాళ్ళు సాధన చేస్తారు. వాళ్ళ కోణంలో వాళ్ళు కరెక్టే. వాళ్ళు సాధకులు కాబట్టి, వాళ్ళు కార్యోన్ముఖులు కాబట్టి. అలాగే అందరూ బాహ్య ప్రపంచంలో ఉండరు కదా. వాళ్ళు లేని వాళ్ళకి ఇది ఆచరించి తీరాల. దానికి కుదరదు కదా. ఈ పాటిస్తే వీళ్ళు సంపాదించలేరు. డబ్బు రాదు, కోట్లు రావు, ఏమి రావు, కంపెనీలని మూతపడతాయి ఈయన కానీ మంత్రం చేస్తా కూర్చుంటే. అందువల్ల మనం ఆచరించాలి శాస్త్రాలని. అందుకోసం ఈ శాస్త్రం ఆచరించాలి అనేది నా అభిప్రాయం.